నా పేరు గొర్రె దుర్గా నాగదేవి అండి. మాది పెద్దాపురం. నేను పెద్దాపురం మున్సిపాలిటీలో వర్క్ చేస్తున్నానండి. 8 సంవత్సరాల నుండి చేస్తున్నానండి. మా ఆయన గారు 2018లో చనిపోయారండి. అప్పటి నుండి నేను ఇల్లు గడుపుకోవడం, నా కూతుర్ని చదివించుకోవడం అన్నిటికీ నేను చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. చంద్రబాబు గారి పరిపాలనలో ఉండంగానే నాకు మా ఆయన గారు ఉద్యోగం నాకు ఇచ్చారండి. అప్పటి నుండి నా ఇంటిని గడుపుకోవడం, మా పాపను చదివించుకోవడం అన్నీ కూడా నేను చేసుకోవడం జరుగుతుంది. నాకు చంద్రన్న బీమా పథకం లాగా 2 లక్షల బీమా కల్పించారు నాకు 2018లో. ఆ పథకంతో నేను ఇంటిని గడుపుకుంటూ వచ్చాను. అలా ఇలా కష్టపడి అన్నీ చేసుకుంటూ నా పాపని నేను చదివించుకుంటూ వస్తున్నాను. కాలు నొప్పులు, చేతుల నొప్పులు ఏ వచ్చినా, ఇంకా మా ఒంటికి ఏ నీరసాలు వచ్చినా సరే మేము ఖచ్చితంగా ఈ పనికి వెళ్లాల్సిందే. ఉదయం 5 గంటల నుంచి 10 వరకు చేస్తాము. మున్సిపాల్లో మస్తరు అవగానే మా మేస్త్రులు గారు కన్ఫర్మాయించుకొని మేము డ్యూటీలకు వెళ్ళిపోతాము. అక్కడ వెళ్ళి సీపింగ్ వర్క్ చేస్తాం, రోడ్డు ఓడుస్తాం, వాళ్ళు కాలువలు తీయమంటే తీస్తాం. 10 వరకు డ్యూటీ చేసి ఇంటికి వచ్చేస్తాం. కాసేపు వంట చేసుకొని కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం 2ంటికి డ్యూటీకి వెళ్ళిపోతాం. మళ్ళీ అక్కడ మస్తరులు అవగానే మళ్ళీ మా మేస్త్రులు గారు మా పని పురమాయిస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో అదే చేస్తాం. మొక్కలు పోయమంటారు, కాలువలు తీయమంటారు. సాయంత్రం 5 వరకు చేస్తాం. రోజుకి మేము 8 గంటలు చేస్తాం. ఎండనగా వాననగా కష్టపడి మా ఒళ్ళు హోనం అయిపోయినా, మాకు నీరసాలున్నా, మాకు ఏ వచ్చినా సరే మేము ఊరు శుభ్రం చేసినందుకు మాకు మా శ్రమను గుర్తించి చంద్రబాబు నాయుడు మాకు ఈ ఇన్సూరెన్స్ యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఇన్సూరెన్స్ కల్పించారు. పర్మనెంట్ వర్కర్లకి ₹1 కోటి ఇన్సూరెన్స్ ఇచ్చారు. అవుట్ సోర్సింగ్ వర్కర్లకు కూడా గుర్తించి మా కుటుంబానికి మాకు కూడా ₹20 లక్షల ఇన్సూరెన్స్ కల్పించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ బీమా అమలు చేసినందుకు మా పారిశుద్ధ కార్యక్రమాలు వాళ్ళందరూ కూడా చాలా సంతోషం పడుతున్నారు. మాకు ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ చంద్రబాబు గారి పరిపాలనలో మాకు ఇటువంటి ఇన్సూరెన్స్లు అలాంటివి కల్పించినందుకు చాలా సంతోషంగా ఉందండి. మాకు మా కుటుంబానికి ఒక దారి ఇచ్చినందుకు.